వైసీపీ అంటేనే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన నాయకులతో ఏర్పడిన పార్టీ. ఇది ఒప్పుకోవాల్సిన సత్యం. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పూర్తిగా కనుమరుగైపోయింది అంటే కారణం ఏంటంటే, చాలామంది సీనియర్‌లు, నాయకులు బొత్స సత్యనారాయణ దగ్గర నుంచి, ధర్మాన ప్రసాదరావు గారి దగ్గర నుంచి వీళ్ళందరూ మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోసు వీళ్ళందరూ ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో పనిచేసిన వాళ్ళే. ఆయన క్యాబినెట్‌లో పనిచేసిన వాళ్ళే. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడ్డారు. అందుకే అప్పుడు 67 స్థానాలొచ్చి ప్రతిపక్షంలో ఉన్న, తర్వాత 151 స్థానాలొచ్చి అధికారంలోకి ఉన్న. ఇప్పుడు 11 స్థానాలకి పడిపోయింది అంటే ఓకే. రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలు లేదంటే జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు, ఆలోచనలు కూటమి ప్రభుత్వం ముందు పనిచేయలేదని. కాకపోతే అన్నంత మాత్రాన జగన్‌కి అండగా నిలబడ్డ వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, పార్టీ ఖాళీ అయిపోతుందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు అన్నట్టుగా ఉంది. ఎందుకంటే మొన్న వరుసగా 2 సార్లు చేసిన ధర్నాలు, ఉద్యమాలు దానికొచ్చిన జనం ఆదరణ చూస్తే, ఎందుకంటే ఉత్తరాంధ్రలో ధర్మాన ప్రసాదరావు లేదంటే ధర్మాన కృష్ణదాసు వీళ్ళిద్దరూ దూరంగా ఉన్నారు. కీలక పదవులు అనుభవించారు. ఆయన ఏకంగా డిప్యూటీ సీఎంగా కూడా పనిచేశారు. ఈయన మంత్రిగా పనిచేశారు, రెవెన్యూ శాఖ. ఇలా చెప్పుకున్న నేపథ్యంలో మొన్న కంప్లీట్‌గా ఉత్తరాంధ్ర నుంచి అక్కడ ఆ యాజిటేషన్‌కి ఆ స్థాయిలో విజయనగరం జిల్లా, అటు శ్రీకాకుళం నుంచి ఆ స్థాయిలో జనం వచ్చారు అంటే, ఆ ఇద్దరు సోదరులే కారణం అనేది ఇప్పుడు బయటకొస్తున్న అంశం. అంటే ధర్మాన కృష్ణదాస్ గాని, ధర్మాన ప్రసాదరావు గాని వీళ్ళిద్దరూ జగన్‌కి దూరంగా అయితే ఏం లేరు. వైసీపీకి దూరంగా ఏం లేరు. కాకపోతే అధికారం కోల్పోయినప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలామంది మౌనంగానే ఉంటారు. మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆ పార్టీలో ఉన్న మాజీ మంత్రులందరూ కూడా ఎందుకు సైలెంట్‌గా లేరు మొన్నటి వరకు? చినరాజప్ప గాని, హోంమంత్రిగా ఉన్నవాళ్ళు గాని, అప్పుడు గంటా శ్రీనివాస్ వీళ్ళందరూ సైలెంట్‌గా లేరా? చాలామంది మంత్రులు. ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నారు, బయటకొస్తున్నారు. ఇప్పుడు కూడా సేమ్ సీన్ అంతే. అంతకు మించి పెద్ద తేడా ఏం లేదు. కానీ ఇలాంటి సందర్భాలొచ్చినప్పుడు ఆ జన సమీకరణ చేయడం, జనాలను తీసుకురావడం, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ధర్మాన సోదరులు కీలక పాత్ర పోషించారు. అంటే ఉత్తరాంధ్రలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లా ఆ ప్రాంతంలో జగన్ ఆదేశిస్తే ఇమ్మీడియేట్‌గా ముందుకొచ్చి పనిచేసే వాళ్ళున్నారు. అందులో ఈ సోదరులు ఒకరు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండడమే తప్ప వీళ్ళకి పార్టీ మారే ఆలోచన గాని, లేదంటే అవన్ శ్రీనివాస్ లాగా ఇంకొకళ్ళలాగా జగన్ తిట్టి పార్టీ నుంచి బయటికెళ్ళే ఆలోచన గాని లేదు అనేది ఇటువంటివి చేసినప్పుడు స్పష్టంగా అర్థమవుద్ది. అది జగన్‌కి తెలుసు. అందుకే వాళ్ళిద్దరికీ అప్పుడు ఇద్దరికీ కూడా పదవులిచ్చి కాపాడుకున్నారు. అలాగే ఇప్పుడు పార్టీని కాపాడడంలో కూడా ఆ సోదరులు ఎప్పుడు జగన్‌కి అండగానే ఉంటారని ఆ ప్రాంతవాసులు చెప్తున్న మాట.